జీవితానికి అవసరమైన 10 సూత్రాలు నేను మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. 10 మాటలు 10 సూత్రాలుగా నేను మాట్లాడడానికి ఆశపడుతున్నాను. ఈ యొక్క 10 సూత్రాలు కూడా రైనార్డ్ బాంకే అనేటువంటి ఒక గొప్ప ఇవాంజలిస్ట్, ఒక గొప్ప సేవకుని యొక్క జీవితాన్ని నుండి తీసినటువంటి 10 మాటలు. నేను ఈ యొక్క 10 మాటలు ఆయన యొక్క జీవితాన్ని పరిశీలించి 10 సూత్రాలుగా యాజకులకు, నాయకులకు ఉపయోగపడేటువంటి మాటలు, అదే రీతిగా సంఘ అభివృద్ధికి, సంఘ విస్తరణ కొరకు ఉపయోగపడేటువంటి మాటలను నేను ఈ యొక్క అంశంగా తీసుకున్నాను. దీంట్లో మొట్టమొదటి సూత్రము, మొట్టమొదటి మాట ఏంటంటే క్లిష్ట పరిస్థితుల్లో మన యొక్క అవకాశము. క్లిష్ట పరిస్థితులు మన యొక్క అవకాశము. దాని అర్థం ఏంటంటే నీకు ఉండే ప్రతి క్లిష్ట పరిస్థితి అది నీ యొక్క అడ్డంకు కాదు, కానీ అది నీకు ఒక అవకాశముగా దేవుడు దాన్ని ఏర్పరిచాడు. మన జీవితంలో, మన యొక్క ప్రయాణంలో మనకేమైనా క్లిష్ట పరిస్థితులు వస్తున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, నేను అంటే ఇబ్బంది పరిచే పరిస్థితులు కాదు, క్లిష్టమైనటువంటి పరిస్థితులు. అంటే ఈ యొక్క పరిస్థితి నేను దాటగలనా లేదా, ఈ యొక్క ఇబ్బందిని నేను దాటగలనా లేదా అనేటువంటి పరిస్థితి, క్లిష్టమైనటువంటి పరిస్థితి, ఇట్స్ వెరీ హార్డ్. అటువంటి పరిస్థితులు మన జీవితంలో ఏర్పడినట్లయితే అది నిన్ను ఆపివేయడానికి కాదు, కానీ ఆ యొక్క పరిస్థితిని నువ్వు జయించి నీవు ఒక గొప్ప వీరుడుగా తీర్చిదిద్దబడ్డానికి. హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఈ యొక్క మాటను మనము యోహాను సువార్త 9వ అధ్యాయము 2, 3వ వచనాల్లో మనం చూడగలము. ఈ యొక్క ఉదాహరణ ఏమనంటే, ఆయన శిష్యులు, బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీడి కన్నవారా అని ఆయనను అడగగా, యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెనుగా. నా ప్రియ సంఘమా, జాగ్రత్తగా గమనించండి. ఎందుకు ఈ యొక్క ఎగ్జాంపుల్ ఇస్తున్నానంటే, వాడు గుడ్డివాడిగా పుట్టడం వాడి యొక్క పాపమా, వాడు గుడ్డివాడిగా పుట్టడం వాడి కర్మ, లేదా వీడి యొక్క పితరులు చేసినటువంటి పాపమా అని చెప్పి ప్రశ్న వచ్చింది. దట్ ఈస్ అ రోడ్ బ్లాక్. అంటే వీడి యొక్క గుడ్డి ఇక నయం అవ్వదు అనేటువంటి అవగాహన సమాజం కలిగి ఉంది. వీడి యొక్క గుడ్డితనము ఇక ఏమాత్రము స్వస్థపరచబడదు. ఇట్ ఈస్ అ రోడ్ బ్లాక్. అది ఒక పర్మనెంట్ డ్యామేజ్ అని చెప్పి అనుకున్నారు. కానీ యేసుప్రభు ఇచ్చినటువంటి సమాధానం చూస్తే, యేసుప్రభు సమాజం ఏదైతే ఒక శాశ్వతమైనటువంటి అడ్డుగోలు అనుకుందో, యేసుప్రభు ఆ యొక్క శాశ్వతమైనటువంటి అడ్డుగోలుని టెంపరీగా మార్చి దాన్నే ఒక సొల్యూషన్గా ఇస్తున్నాడు. నా ప్రియ సంగమా, యేసుప్రభు ఇస్తున్నటువంటి సొల్యూషన్ ఏంటంటే, ఇది శాశ్వతం కాదు, తాత్కాలికమే. ఇది దేవుణ్ణి మహిమపరచడానికే. గుర్తుపెట్టుకోండి నా ప్రియ సంగమా, ఎరికో గోడ లేకపోయినట్లయితే దేవుణ్ణి స్తుతించడంలో ఉండేటువంటి శక్తిని ఆ యొక్క జనులు ఎరిగి ఉండేటువంటి వారు కాదు. ఎరికో గోడ లేకపోయినట్లయితే దేవుని యొక్క స్తుతిలో శక్తి ఉంటుంది. ఆ యొక్క దేవుని స్తుతిస్తే శక్తివంతమైనటువంటి కార్యాలు జరుగుతాయని ఆ యొక్క సమాజం తెలిసుండేది కాదు. సో ఎరికో గోడ ఆ యొక్క అడ్డంకు కాదు, ఎరికో గోడ స్తుతింపబడ్డానికి. హల్లెలూయా. ఎరికో గోడ హెచ్చింపబడడానికి. ఎరికో గోడ ఎందుకుందంటే దాన్ని జయించడానికే, దేవుని యొక్క బలమైనటువంటి శక్తిని ఎరగడానికే ఆ యొక్క ఎరికో గోడ అక్కడ నిలబడి ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఎర్ర సముద్రం ఎందుకుంది? ఎర్ర సముద్రం ఎందుకుందంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తే గొప్ప విజయం వస్తుంది అనేటువంటి ఉదాహరణ కొరకు ఉంది. దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తే గొప్ప విజయాన్ని నువ్వు సంపాదిస్తావనేటువంటి గొప్ప మాటకు ఉదాహరణగా ఉంది. ఏంటి ఆ యొక్క ఉదాహరణ? ఎర్ర సముద్రం వచ్చింది. ఇశ్రాయేల్ అందరూ ఏమనుకున్నారంటే, నా జీవితం అంతమైపోయింది, ఐగుప్తి సైన్యం వస్తుంది, మమ్మల్ని హతమారుస్తుందని చెప్పి అనుకున్నారు. కానీ ఏ ఐగుప్తి సైన్యం అయితే వచ్చి హతమార్చడానికి వస్తుందో, మోషే యొక్క ఒక్క విధేయత వలన, అనగా నాయకుడి యొక్క ఒక్క విధేయత వలన ఆ యొక్క ఎర్ర సముద్రము ఒక గొప్ప రహదారిగా మార్చబడింది. హల్లెలూయా. నా ప్రియ సంగమా, మనకి ఎప్పుడైతే అడ్డంకులు వస్తాయో, మనకి ఎప్పుడైతే ఉడిదుడుకులు వస్తాయో, ఎప్పుడైతే క్లిష్ట పరిస్థితులు వస్తాయో, ఆ యొక్క అడ్డంకులు
ఆ యొక్క అడ్డంకుల్లో నీ యొక్క మానసిక పరిస్థితిని పరీక్షించడానికే. నీవు ఆ సమయంలో దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తావా, లేకపోతే నీవు ఉల్లంఘించి నీ ఇష్టానుసారంగా జీవిస్తావా అనేటువంటి పరిస్థితిలో నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు, నీవు ఏ మాటకు విధేయత చూపిస్తావు. సమాజం చెప్పేటువంటి మాటకా, లేకపోతే దేవుడు చెప్పేటువంటి మాటకా? సమాజం చెప్పేటువంటి మాటకు కానీ ఇక్కడ ఉండేటువంటి సంఘ కాపరి విధేయత చూపించినట్లయితే ఈ యొక్క సంఘం నిలబడేది కాదు. నా ప్రియ సంఘమా, ఈ యొక్క సంఘం నిలబడటానికి కారణం ఏంటంటే దేవుడు చూపించేటువంటి మాటకు విధేయత చూపిస్తేనే. ఈ యొక్క సంఘం ఇంకా అభివృద్ధి పరచబడాలంటే దేవుడు చెప్పబడేటువంటి మాటకు విధేయత చూపిస్తే దేవుని యొక్క గొప్ప కార్యాలు ఈ యొక్క సంఘంలో చూస్తాము. ఒకవేళ ఆ యొక్క గుడ్డివాడు దేవుని యొక్క మాటకు విధేయత చూపించకపోతే ఆ యొక్క స్వస్థత కార్యము జరిగేదే కాదు. ఆ యొక్క స్వస్థత కార్యం జరగటానికి ఒకే ఒక కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి వ్యక్తి దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు. నా ప్రియ సంగమా, ఈ యొక్క క్లిష్ట పరిస్థితి, ఈ యొక్క ఇబ్బంది నీ యొక్క బ్రేక్ త్రూకి, ఆ యొక్క సాధ్యము అనేటువంటి మాటకు ఒక చిన్న అవకాశముగా ఉంది. ఆ యొక్క క్లిష్ట పరిస్థితి సాధ్యపరచడానికి, ఆ యొక్క నీ యొక్క మరలా పునర్వైభవం కాదు, దానికి మించినటువంటి వైభవము తీసుకురావడానికి ఆ యొక్క అడ్డంకు నీకు ఉపయోగపడుతుంది. నా ప్రియ సంగమా, గుర్తుపెట్టుకో, నీ యొక్క ఐడెంటిటీ, నీ యొక్క గుర్తింపు దేనిలో ఉందంటే యేసు నామములో. నీ యొక్క గుర్తింపు దేనిలో ఉందంటే ఆ యొక్క అడ్డంకులో కాదు, యేసు నామములో. అందుకే యేసు నామములో సర్వము సాధ్యమే. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. యేసు నామములో సర్వము సాధ్యమే. అది అస్వస్థత అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, అది సమాజంలో ఉండేటువంటి ఏ ఇబ్బంది అయినా సరే యేసు నామములో అది సాధ్యము. నీ గుర్తింపు ఆ యొక్క ఇబ్బందిలో ఉందా? నీ గుర్తింపు దేవుని యొక్క సర్వోన్నతమైనటువంటి నామములో ఉందా? నువ్వు ఒకసారి ప్రశ్నించుకోవాలి. రెండవ సూత్రము ఏంటంటే దేవుని ప్రథమ సువార్త నీలో ఎల్లప్పుడూ ఉండాలి. దేవుని ప్రథమ సువార్త నీలో ఎల్లప్పుడూ ఉండాలి. దేవుని యొక్క ప్రథమ సువార్త ఎంత సింపుల్గా ఉంటుంది, ఎంత సులభంగా ఉంటుందంటే 1 యోహాను 3వ అధ్యాయము 1వ వచనం చూస్తే అర్థమవుతుంది. 1 యోహాను 3వ అధ్యాయము 1వ వచనములో మనకి కనబడుతుంది, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి, మనము దేవుని పిల్లలమే. హల్లెలూయా. ఏమని? ప్రథమ సువార్త ఏంటంటే నీవు దేవుని యొక్క కుమారుడువు, కుమార్తెవు. ఆమేన్. నెవర్ ఫర్గెట్ దట్. మనం అనేక సార్లు ఏమవుతూ ఉంటుందంటే రకరకాల ఆలోచనలో పడిపోయి, రకరకాల వ్యవస్థల్లో పడిపోయి, రకరకాలటువంటి ఆలోచనలు మనం మృంగివేసి మనము దేవుని యొక్క కుమారుడము, దేవుని యొక్క కుమార్తెమైనటువంటి ఆ యొక్క ప్రథమ సువార్త మర్చిపోతాం. అంటే నీ యొక్క ప్రథమ గుర్తింపును మర్చిపోతూ ఉంటావు. ఏమని నమ్ముతావు అంటే నేను ఫలానా కులానికి చెందినటువంటి వ్యక్తిని, నేను ఫలానా గోత్రానికి చెందినటువంటి వ్యక్తిని, నేను ఇంతవరకే చేయగలను, నేను ఇంతవరకే వెళ్ళగలనని. నా ప్రియ సంగమా, నీవు నీ యొక్క గుర్తింపు ఆ యొక్క కులములో ఉన్నట్లయితే నీవు సాధించగలిగేది ఏమీ లేదు. నీ యొక్క గుర్తింపు నీ యొక్క గోత్రములోనో నీ యొక్క ఊరిలోనో ఉండినట్లయితే నీవు సాధించగలిగేది ఏమీ లేదు. నేను నా యొక్క గుర్తింపు నా యొక్క ఊరు బట్టో, నా యొక్క కులం బట్టో, నా యొక్క మతం బట్టో ఉండదు. నా యొక్క గుర్తింపు నా సర్వోన్నతమైనటువంటి నా సృష్టికర్తలో ఉంటుంది. హల్లెలూయా. నా సర్వోన్నత నన్ను సృష్టించినటువంటి వాడిలోనే నా యొక్క గుర్తింపు ఉంటుంది. సో ఆ ప్రథమ సువార్త ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. యేసు ప్రభు, దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడి యొక్క ప్రేమ నిన్ను విడువదు, ఎడబాయదు. హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఆయన ఆ యొక్క శిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ యొక్క పాపిని కూడా ప్రేమించాడు. మరి నిన్ను ప్రేమించడా? ఆ యొక్క శిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ యొక్క పాపిని ప్రేమించి ఆయన అన్నాడు, నేను నిన్ను చూస్తానన్నాడు. పరదేశుడు. హల్లెలూయా. నా ప్రియ సంగమా, యేసు ప్రభు దేవుడు నీవు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆయన ప్రేమ నుండి నిన్ను దూరపరచలేదు. దేవుడు ఆయన మోసగించినటువంటి వాడిని కూడా ప్రేమించాడు, యోధా ఇస్కరియోతును.
యోధా ఇస్కరియోతును ఆయనకు వెన్నుపోట పొడిచినటువంటి వాడిని కూడా ఆయన తిరిగి ప్రేమించాడు. నీవు ఈ ఎటు కేటగిరీలోనైనా నీవు ఫిట్ అవ్వచ్చు. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రక్కవారికి తిరిగి చెప్పగలరా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని? నాన్న కాదు, మీ ప్రక్కవారిని తిరిగి చెప్పండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మర్చిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి ఇంత చిన్న మాటలు. హల్లెలూయా. గాడ్ లవ్స్ యూ నో మ్యాటర్ వాట్ మ్యాన్. దేవుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ రీతిగా ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. మర్చిపోద్దా ఆ యొక్క మాట. నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎంత పాపంలో కూరుకుపోయినా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన సన్నిధి నుండి నువ్వు ఎంత దూరపరచబడినా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన ఆజ్ఞలను ఎంత తృణీకరించినా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యొక్క ప్రేమ నుండి నిన్ను ఏది వేరు చేయలేదు. ఆమేన్. ఆయన ప్రేమ నుండి నిన్ను ఏది వేరు చేయలేదు. ఆయన నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడంటే సంపూర్ణ మనసుతో ప్రేమిస్తున్నాడు, సంపూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మూడవ సూత్రం ఏంటంటే చిన్న ప్రారంభాలు వదులుకోవద్దు. నువ్వు అనుకుంటా ఉంటావేమో ఇది చిన్న పని అండి, ఆ చిన్న పని వదులుకోవద్దు. నా యొక్క చిన్నప్పుడు మా నాన్నగారి సంఘంలో నేను సహాయం చేస్తున్నప్పుడు చిన్న పనులు చేసేవాడిని. ఏం పనులో తెలుసండి? సంఘస్థుల యొక్క చెప్పులు పట్టుకొని ఆర్డర్లో పెట్టడం, వరుసలో పెట్టడం, ఒక క్రమంలో పెట్టడం. ఎందుకంటే దొంగతనం అయ్యేది సంఘాల్లో, చెప్పుల దొంగతనం. సో నేను అనుకున్నాను ఈ చెప్పుల దొంగతనం యొక్క సమస్యని పరిష్కరిద్దామని. ఐ వాజ్ 4th క్లాస్, 4వ తరగతి. అప్పుడు ఆలోచన వచ్చింది, టోకెన్ సిస్టమ్ పెడదాం. సో ఈ చెప్పులు తీసుకోవడం, ఒక టోకెన్ ఇవ్వడం. 4వ తరగతి నేను, అంటే నాకు 10 సంవత్సరాలు కూడా ఉండవేమో, 10-11 సంవత్సరాలు ఉంటాయేమో, మేబీ 10 years 11. ఆ యొక్క 4వ తరగతిలో టోకెన్ సిస్టమ్ పెడదాం అనుకున్నాం. అప్పటి నుండి చెప్పులు మాయమవడం ఆగిపోయే చిన్న ప్రారంభం, 4వ తరగతిలో ప్రారంభించినటువంటి ఆ యొక్క చిన్న ప్రారంభం ఈరోజు ఈ యొక్క వేదిక మీద నిలబెట్టి మాట్లాడేటువంటి పరిస్థితికి తీసుకువెళ్ళింది. చిన్నగా ప్రారంభం, ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. నువ్వు అనుకోవచ్చు సంఘంలో నన్ను ఏంటి ఓడవడానికి వాడుతున్నారని. ఓడవడానికి వాడుతున్నా సరే ఆ యొక్క అవకాశము గొప్ప భాగ్యం, గుర్తుపెట్టుకో. ఆ యొక్క అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దు. నా యొక్క ఇంత చిన్న పని ఇచ్చారు ఏంటండి? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము చూద్దాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు. నువ్వు అనుకోవచ్చు, అయ్యా ఏంటంటే నన్ను సౌండ్ పెట్టమంటారు, నన్ను కార్పెట్ వేయమంటారు, నా పరదా వేయమంటారు ఏంటండి? నీకు విషయం తెలుసా, నిన్ను కాకపోతే ఇంకొకరిని పెట్టుకోవచ్చు, కానీ దేవుడు నిన్ను ఆ పైన చేయడానికి కూడా వాడుకుంటున్నందుకు దేవుని స్తోత్రాలు చెల్లించాలి. ఆమేన్. ఆ యొక్క చిన్నదే దేవుడు అంత చిన్నదానిలో నీ యొక్క ప్రవర్తన చూస్తాడు, అంత చిన్నదానిలో నీ యొక్క యథార్థతను చూస్తాడు. ఇందాక జోసెఫ్ అంజన్ గారు ఒక మాట చెప్పారు, ఏమనంటే మా కానుకలన్నీ కూడా మేము లెక్కేసి మా యొక్క ట్రస్ట్కి పంపించేస్తామండి. ఐఎమ్ రియలీ గ్లాడ్. నేను చాలా సంతోషిస్తున్నా ఆ యొక్క మాట బట్టి. ఎందుకంటే ఎంతమంది ఆ యొక్క మాట చెప్పగలరు? ఏమంటే మా యొక్క సంఘంలో ఒక లెక్క అప్పజెప్పేటువంటి పరిస్థితి ఉందండి అని ఎంతమంది చెప్పగలరు? ఎస్పెషలీ ఇన్ ద ఇండిపెండెంట్ చర్చెస్. ఇట్స్ అ వెరీ సాడ్ సిచ్యువేషన్. ఇండిపెండెంట్ చర్చెస్లో దెర్ ఇస్ నో బోర్డ్, దెర్ ఇస్ నథింగ్ దట్ వీ క్యాన్ బీ రెస్పాన్సిబుల్ టువర్డ్స్. సంఘ కాపరికి కూడా బాధ్యత అప్పజెప్పేటువంటి పరిస్థితిలో ఉండాలి. ఎందుకంటే దేవుడు అప్పుడే దాన్ని దీవిస్తాడు. ఆమేన్. న్యూ అపోస్టలిక్ చర్చెస్ ఎందుకు ఇంతగా విస్తరిస్తున్నాయంటే బికాస్ ఆఫ్ దట్ వన్ ఫ్యాక్టర్. బాధ్యతను వారు స్వీకరించి లెక్క అప్పజెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆమేన్. నేను చెప్తున్నాను జోసెఫ్ అంజన్ గారు, ఈ గుణాన్ని ఎప్పుడు వదిలిపెట్టొద్దు. దీన్ని పట్టుకుంటే ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చెస్ ఇన్ ఇండియా. బిగ్గెస్ట్ చర్చెస్ ఇన్ ఇండియా. ఐమ్ టెల్లింగ్ యూ ఆనెస్ట్లీ. నా ప్రియ సంగమా,
నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు. ఈరోజు ఉదయమే సంఘంలో మాట్లాడుతున్న అధికారం గురించి. 2 రకాల అధికారము, దైవికమైనటువంటి అధికారము, మానవుని యొక్క అధికారము. మనందరం దైవికమైనటువంటి అధికారానికి లోబడతాం, చాలా ఈజీ. ఎందుకంటే దేవుడు ఎక్కువ ప్రశ్నించాడు. కానీ మనిషి యొక్క అధికారము, నీ యొక్క భౌతికమైనటువంటి అధికారికి నీ యొక్క ప్రవర్తన నీవు సమర్పించుకోవాలి. అప్పుడే నీ దీవింపబడతావు. ఎందుకో తెలుసా? అధికారి అనగా ప్రోత్సహించేవాడు. ఎవరు? దట్స్ హూ అథారిటీ ఇస్. అధికారి అనగా ప్రోత్సహించేవాడు, నిన్ను అభివృద్ధి పరిచేవాడు, నిన్ను నలగగొట్టేవాడు కాదు. మనము అధికారి పైన నమ్మకాన్ని కోల్పోతున్నాం. ఎందుకంటే లోకంలో అట్టి రీతిగా ఉంది, కానీ దైవిక ప్రాంతాల్లో అది ఇంకా బలంగా ఉండాలి. ఆమెన్. ఇంకా బలంగా ఉండాలి, నీతివంతమైనటువంటి అధికారిగా ఉండాలి. ఈ రైన్హార్డ్ బాంకే గారు, ఆయన ఆఫ్రికా ఖండంలోకి అడుగుపెట్టినప్పుడు ఆయన యొక్క వయసు 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలు ఆఫ్రికా ఖండంలో అడుగుపెట్టినప్పుడు ఎవరికి ఆయన తెలీదు. ఆయన పరిచర్య అంటే అసలు ఎవరికి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆయన దగ్గర సగం రోజు, హాఫ్ డే, ఓకే, అంటే 12 గంటలు ప్రయాణం చేసి వెళ్ళేవాడు. 12 గంటలు ప్రయాణం చేసి వెళ్తే ఆయన వెళ్ళినటువంటి సంఘంలో 5 ఉండేవారు. 12 గంటలు ఆయన ప్రయాణం చేసి వెళ్తే ఆయన బోధించడానికి 5 ఉండేవారు. గుర్తుపెట్టుకో, దేవుడు నీ యొక్క ప్రారంభాలని ఆయన స్ట్రాటజిక్గా ప్లాన్ చేస్తాడు. ఆయన ప్రణాళికబద్ధంగా ఆయన ఆలోచిస్తాడు నీ యొక్క ప్రారంభాల్ని. ఆయన వెళ్ళినప్పుడు 5 ఉండేవారు. ఆయన ఒక మాట చెప్పేటప్పుడు, దాని ముందు నేను నెదర్లాండ్స్లో ఉండేవాడిని అండి, నేను బోధ చేయడానికి కనీసం 50 మంది ఉండేవారు. ఈ నల్ల జాతుల యొక్క ప్రాంతానికి వచ్చాను, 5 కూడా ఉండట్లేదు నేను వెళ్తుంటే అని చెప్పేవాడు. అప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుని రాజ్యంలో వాడబడ్డానికి నువ్వు ఏదైతే ముందు నేర్చుకున్నావో దాన్ని విడిచిపెట్టి మరలా నూతనంగా నేర్చుకునేటువంటి పరిస్థితిలోకి రావాలి. మరలా నూతనంగా నేర్చుకోవాలి. అంటే నీ లెర్నింగ్ కర్వ్ ఎప్పుడు కూడా దిగిపోకూడదు, ఎప్పుడు నేర్చుకుంటానే ఉండాలి. హల్లెలూయా. అందుకే కదా పౌలు భక్తుడు వేరే అంటాడు, ఏ పంటకు ఎట్టి రీతి కత్తిరి వాడాలో నువ్వు నేర్చుకోవాలంటాడు. నా ప్రియ సంగమా, ఈ రైన్హార్డ్ బాంకే గారు ఎప్పుడైతే ఈ యొక్క మాటను అర్థం చేసుకున్నాడో అప్పుడు దేవుడు ఆయన యొక్క జీవితంలోకి మనుషులను పంపడం ప్రారంభించాడు. 5 కాస్త 100 మంది అయ్యారు, 100 మంది కాస్త 1000 మంది అయ్యారు, 1000 మంది కాస్త 10,000 మంది అయ్యారు, 10,000 మంది కాస్త 1,00,000 మంది అయ్యారు. ఆఖరిగా ఆయన మీటింగ్లు పెడుతున్నప్పుడు 1,00,000 మంది కాస్త 10 లక్షలుగా మారారు. 10 లక్షలుగా. ఆయన చెప్పినటువంటి మాట అదే, దేవుడు ఎట్టి రీతిగా ఆలోచిస్తాడో నాకు అర్థమైందండి. నేను దానికి విధేయత చూపించాను, నేను దాన్ని పట్టుకొని నడవటం ప్రారంభించాను. గుర్తుపెట్టుకోండి, దేవునికి మ్యాక్సిమం అంటూ లేనే లేదు, దేవునికి ఒక సరిహద్దు అంటూ లేనే లేదు. దేవుడు, నువ్వు అనుకోవచ్చు, నేను ఒక కుగ్రామంలో ఉన్నానండి, నేను ఒక చిన్న ప్రాంతంలో ఉన్నానండి. అంత చిన్న ప్రాంతంలోనే మా తాతగారిని, అపోజిల్ పిఎల్ పరంజ్యోతి గారిని, ఒక చిన్న గ్రామంలో, అంతర్వేది పాలెం అనేటువంటి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఒక చిన్న గ్రామంలో ప్రారంభమైనటువంటి సేవ దేశవ్యాప్తంగా ఐపీసీ చర్చెస్, ఇండియన్ పెంటకోస్టల్ చర్చెస్ వ్యాప్తి చెందడానికి వాడబడినటువంటి ఒక గొప్ప దైవజనుడిగా మారాడు. చిన్న గ్రామం, నువ్వు అనుకోవచ్చు చిన్న గ్రామం, దేవుడు ఆ యొక్క చిన్న గ్రామంలో ఆ చిన్న వ్యక్తినే వాడుతాడు. హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఆ యొక్క చిన్న ప్రారంభాల్ని నువ్వు విడిచిపెట్టొద్దు, ఆ యొక్క చిన్న ప్రారంభాల్ని విడిచిపెట్టొద్దు. 4వ సూత్రం ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, రైన్హార్డ్ బాంకే గారి జీవితం నుండి నేను వెతికినటువంటిది, వారసుడిని వెతకాలి. దేనండి? వారసుడిని. నీ తర్వాత ఎవరు? ఎప్పుడు వెతకాలి? ముందు నుండే వెతకాలి. నేను ఇక చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వెతకొద్దు, అప్పుడు వెతకడానికి ఓపిక కూడా రాదు. ఎందుకు ముందుగానే వెతకాలంటే, ముందుగానే వెతికితే నీవు తరిపీదివ్వచ్చు.
యూ కెన్ ట్రైన్ దెమ్. నీవు తర్ఫీదు ఇవ్వచ్చు. తర్ఫీదు ఇవ్వటం, ట్రైనింగ్ ఈజ్ అ ఇంపార్టెంట్ అండ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ. తర్ఫీదు ఇవ్వడం అనేటువంటిది ఈ యొక్క పరిచర్యలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర. యెహోషువని ట్రైన్ చేసింది మోషే. మోషే ఎందుకు యెహోషువని ట్రైన్ చేశాడంటే, ఇశ్రాయేల్ అందరూ కూడా ఒకలాగా ఆలోచిస్తే యెహోషువ ఇంకొక సువార్త చెప్పాడు. అక్కడ ఇంకొక మాట చెప్పాడు. 12 మంది స్పైస్ వెళ్ళారు, గూఢాచారులు వెళ్తే యెహోషువ ఒక్కడే మంచి మాటతో వచ్చాడు. నా ప్రియ సంగమా, యెహోషువ ఒక్కడే క్లిష్ట పరిస్థితుల్ని ఒక అవకాశం కింద మార్చే మనస్తత్వం కలిగి ఉన్నాడు. నీ యొక్క వారసుడు ఎవరు, వారిని గుర్తించు, వారిని ట్రైన్ చేయి. రైనార్డ్ బాంకే గారు ఆయన యొక్క వారసుడిని ఆయన వెతికాడు. ఆఖరిగా డానియల్ కొలెండా అనేటువంటి ఒక యవనస్తుడికి అంత పెద్ద పరిచర్యను అప్పచెప్పాడు. 10 లక్షల మంది వచ్చేటువంటి పరిచర్య, ఒక్క సభకి ఒక్క రాత్రి 10 లక్షల మంది వచ్చేటువంటి పరిచర్య. ఈయన బ్రతికుండగానే ఆ పరిచర్య ఇంకొక ఆయనకి అప్పచెప్పేశాడు. మీరు నడిపించండి అన్నాడు. మనం ఈ రోజుల్లో ఏమంటున్నామని, నా తర్వాత నా కొడుకు, నా తర్వాత నా కుమార్తె. రైనార్డ్ బాంకే గారు అలా ఆలోచించలేదు. నేను చనిపోతున్నప్పుడు అప్పచెప్తాను అనుకోలేదు. ఆయన ఇంకా బలం ఉండగానే ఆయన యొక్క యవనస్తుడికి అప్పచెప్పాడు. నా ప్రియ సంగమా, ఐఎమ్ టెలింగ్ యూ, వీ కెన్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ రైనార్డ్ బాంకే. 5వ సూత్రము ఆయన నుండి మనం తెలుసుకోగలిగింది ఏంటంటే, నిర్ధారణ ముందు ప్రకటన వస్తుంది. నిర్ధారణ ముందు ప్రకటన వస్తుంది. దాని అర్థం ఏంటంటే, నువ్వు చేసే ముందు నువ్వు చెప్పగలగాలి, నీ నోటి నుండి నువ్వు పలకగలగాలి. నువ్వు చెయ్యకముందు నువ్వు నీ యొక్క నోటితో దాన్ని ప్రవచించాలి. నువ్వు కార్యం చేయకముందు, ఉదాహరణకి నేను ఇక్కడికి వచ్చినప్పుడు జోసెఫ్ అంజన్ గారు, యాదయ్య గారు ఇద్దరు ఏమన్నారు, ఇది సంఘం అండి అని చూపించారు ఈ స్థలాన్ని. అంటే వారు ఏం చేస్తున్నారంటే, వారి యొక్క నోటి ద్వారా వారు ప్రచురిస్తున్నారు, సంఘం అండి ఇది. 3 సంవత్సరాల క్రితం ఏమీ లేదు, గాలి ఉంది ఇక్కడ. గాలి గూడెం, విండ్ విలేజ్. ఒకసారి ఆలోచించండి, అలాంటి గాలి ఉండేటువంటి స్థలానికి తీసుకొచ్చి ఇది సంఘం అన్నారు. ఈరోజు గాలి స్తంభించబోయేటువంటి భవంతిని వారు నిర్మించగలిగారు. ఎందుకు? వారి నోటితో ప్రచురించారు. నువ్వు దేన్నైతే నమ్ముతున్నావో దాన్ని నువ్వు ప్రచురించడం ప్రారంభించాలి. హల్లెలూయా. చాలామంది మాట్లాడడానికి భయపడతా ఉంటారు దాని గురించి. నేను చెప్తున్నాను, నేను ఈ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు, మీరేం కడతారండి? స్కూల్ కడతానండి. ఇంకేం కట్టనండి. ఎందుకండి? మిమ్మల్ని చదివించాలనుకుంటున్నానండి. అవునా? అవునండి. ఇంకేం లేదండి. స్కూల్ కడతానండి. ఎలా కడతారండి? కడతానండి. నిజంగా చెప్తున్నాను, ఆ 3 ఎకరాల స్థలం కొన్నప్పుడు అక్కడ కూడా గాలే ఉంది, గాలి. కానీ మాట్లాడుతూనే ఉన్నాను. మాట్లాడితే ఎలా కడతారో తెలీదండి. ఇంకొక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు పాస్టర్ పాల్ తంగయ్య, కర్ణాటక బెంగళూరులో ఉంటారు ఆయన సంఘం ప్రారంభించే కొత్తలో ఆయనకి ఒక రెంటెడ్ హాల్ రెంట్ చేసి ఆయన ప్రారంభించారు. 200 కుర్చీలు వేసి పెద్ద బోధకుడు రేంజ్లో 200 చైర్లు వేస్తే ఒక ఆయన వచ్చాడు. ఈయన ఏదో పెద్ద 500 మందికి బోధించిన రేంజ్లో బోధించేస్తున్నాడట. ఈయన 500 మందికి ప్రసంగం చేస్తున్నట్లు. ఈ వచ్చిన ఆయన ఆయన తిరిగి చూస్తున్నాడట, ఎవరైనా వచ్చారా నా వెనకాయని. ఎవరు రాలే. 2వ ఆదివారం అంతే, 3వ ఆదివారం అంతే, 5వ ఆదివారం అంతే. ఒకరు ఇద్దరు ముగ్గురు వస్తున్నారట. ఈయనకి చిరాకు వచ్చేసి, ఇంక ఎంతకాలం ఇలా రెంటెడ్ ప్లేస్లో చూడండి, ఉన్నదే 5. ఈయన అంటున్నాడు, ఇంక ఎంతకాలం ఈ అద్దె స్థలంలో నడుపుతామండి, దేవుడు నాకు ఒక స్థలం ఇచ్చేసాడు అన్నాడట. ఏంటిది? దేవుడు నాకు ఒక స్థలం ఇచ్చాడు అన్నాడు. ఒక ముస్లాం వచ్చిందంట, 5లో ముస్లామే. ఆ ముస్లాం వచ్చి, అయ్యగారు దేవుడు స్థలం ఇచ్చాడు అన్నాడు కదండి, ఎక్కడా అని అడిగిందట.
అదిగో అక్కడే అని చెప్పాడట ఆయన. ఎక్కడా అంటే అక్కడే. అక్కడ దేవుడు ఇచ్చాడు, నాకు తెలిసి అన్నాడట ఆయన. ఈరోజు బెంగళూరులో, ఇఫ్ నాట్ సౌత్ ఇండియాలో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చెస్ FGAG. హల్లెలూయా. నా ప్రియ సంగమా, నోటితో ప్రచురిస్తున్నావా, భయపడుతున్నావా? నోటితో మాట్లాడగలుగుతున్నావా, భయపడుతూ వెనకం చేస్తున్నావా? మాట్లాడుతూనే ఉండాలి. హల్లెలూయా. దేవుడు నీకు గొప్ప వరం ఏంటంటే, ఒక గొప్ప బహుమానం ఏంటంటే ఇచ్చింది నీ నోరు. ఆమేన్. నీ నోరు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనము. నమ్మిన వారి ఎవరి వలనండి? నమ్మితే మాట్లాడతావు. నమ్మితే మాట్లాడుతావు. చూడండి, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. ఏవనగా, నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు. ఈ సూచక క్రియలు వెంబడిస్తూనే ఉంటాయట నమ్మిన వారి వలన. హల్లెలూయా. అందుకే కదా దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. ఎవరికి? నీవు రోజు నమ్మేటువంటి విశ్వాసిగా ఉన్నావా, లేకపోతే చచ్చిపోయినటువంటి ఒక దేహంగా నడుస్తున్నావా? ఇట్స్ టైమ్ ఫర్ యూ టు స్టార్ట్ బిలీవింగ్ ఇన్ థింగ్స్. కార్యాలు సాధించడంలో నీవు ముందడుగు వేయాలి. హల్లెలూయా. అండ్ ఎస్పెషలీ మీ యొక్క ఎల్డర్ని, మీ యొక్క నాయకుడిని చూస్తూ ఉంటే ఇట్ ఇస్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. అయ్యగారు, మీరు మాట్లాడేటువంటి వ్యక్తిగా మాత్రమే కాకుండా కార్యాలు చేసేటువంటి వ్యక్తిగా ఉంటున్నారు. హల్లెలూయా. దెర్ ఇస్ సంథింగ్, దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ అబౌట్ జోసెఫ్ అంజన్ గారు. ఏంటంటే ఆయన ఉట్టి మాట్లాడి చెప్పారు, ఆయన ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా నెరవేరుస్తారు. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా అటువంటి సాక్ష్యము కలిగి ఉండగలవా? అటువంటి సాక్ష్యము కలిగి ఉండగలవా? 7వ మాటను మనం చూద్దాము. 7వ సూత్రం ఏంటంటే, నువ్వు శూన్యముగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను పిలుస్తాడు. నువ్వు శూన్యముగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను పిలుస్తాడు. చాలామందికి శూన్యం అంటే ఇష్టం ఉండదు. సున్నా అంటే ఇష్టం ఉండదు. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, నాయనా నువ్వేదో అయిపోవద్దు, నువ్వు సున్నాగా ఉండి చాలంటాడు. ఎలా ఉండాలండి? అదేంటి పాస్టర్ గారు సున్నాగా ఉంటే? ఎందుకో తెలుసా? ఆ సున్నా ముందు ఆ ఒకటి మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సో నువ్వు ఎన్ని సున్నాలుగా ఉంటే అంత విలువగా మార్చబడతావు. ఆమేన్. ఆఖరి సున్నాగా ఉంటే ఇంకా ఎక్కువ విలువ. హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఎందుకో తెలుసా? ఆ సున్నాలకు విలువ అందించే ఆ 1వ సంఖ్య మన 1వ దేవుడై ఉన్నాడు. ఆమేన్. నా ప్రియ సంగమా, మోషే ఒక పెద్ద సున్నా. దేవుడే ఆ సున్నాకు విలువ ఇచ్చాడు. దావీదు ఒక పెద్ద సున్నా. ఆ సున్నాకు విలువ దేవుడే అయి ఉన్నాడు. ఆ ఒకటి దేవుడే అయి ఉన్నాడు. అందుకే నువ్వు ఎంత పెద్ద సున్నా అయితే అంత గొప్ప వ్యక్తిగా మార్చబడతావు. హల్లెలూయా. నా ప్రియ సంగమా, సున్నాగా ఉన్నానండి, నేనే ఎలా వాడబడతానంటే, నీ జీవితంలోకి దేవుని తీసుకొని రా, ఆ యొక్క విలువను దేవునికి ఇస్తాడు. బిగ్గరగా చెప్పట్లు కూడా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాము. కష్ట సమయాలు నిన్ను నిర్దేశిస్తాయి. 8వ సూత్రం ఇది. కష్ట సమయాలు నిన్ను డిఫైన్ చేస్తాయి, నిర్దేశిస్తాయి. వచ్చే ప్రతి కష్టము అది నిన్ను నిర్దేశించేటువంటి సమయము. నీవు నాయకుడిగా నిలబడతావా, లేకపోతే నీవు వెనకం చేస్తావా? నీవు ముందడిగేస్తే నీవు నాయకుడిగా నిర్దేశించబడతావు. వెనకడుగేస్తే నీవు సమాజంలో కలిసిపోతావు. రైనాల్డ్ బాంకే గారు ఒకసారి మీటింగ్ పెట్టడానికి ఒక పెద్ద పాస్టర్ గారిని పిలిచారు. పెద్ద పాస్టర్ గారిని ఆ టైంలో. ఈ పెద్ద పాస్టర్ గారు సర్వీస్ జరుగుతున్నప్పుడు
సర్వీస్ జరుగుతున్నప్పుడు ఆ రేనాడ్ బాంకే గారికి ఏంటంటే స్వస్థత కార్యాలు ఎక్కువ. సో స్వస్థత కార్యాలు జరగాలని చెప్పి ఆ యొక్క పెద్ద పాస్టర్ గారిని పిలిచారు కదండి, ఇంగ్లాండ్ దేశం నుండి. ఆయన పేరు చెప్పను ఇప్పుడు, బట్ ఆయన వచ్చారు. ఈ రోగులందరూ చాలామంది వస్తే ఈ పెద్ద పాస్టర్ గారు ఏమన్నారంటే, మీరు ఆపేయండి, సర్వీస్ ఆపేయండి అన్నారు. ఎందుకు? తర్వాత ఈ నీళ్ళు స్వస్థపరచాలి అక్కడ. రేనాడ్ బాంకే గారికి చాలా మనస్తాపానికి గురయ్యారు. ఏంట్రా ఆపేయమంటున్నారు, ఈయనే స్వస్థత కార్యాలు చేయడానికే కదా పిలిచాము, ఎందుకు ఆపేయమంటున్నారని చెప్పి చాలా బాధపడ్డారు. బాంకే గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో అన్నారు, మరి ఆపేయమంటున్నారు, మరి రేపు చేస్తారా అంటే, రేపు చేస్తానని చెప్పారు ఆయన. సో ఆరాధన ఆగిపోయింది. బాంకే గారు అన్నారు, మీరు రేపు రండి, రేపు స్వస్థత కార్యం జరుగుతుందని. మరుసటి రోజు ఆ పెద్ద పాస్టర్ గారు కనీసం దరిదాపులో కనబడలే. ఆ పెద్ద పాస్టర్ గారు కనీసం రాను కూడా రాలేదు ఆ యొక్క సభకి. బాంకే గారికి చాలా కోపం వచ్చింది. ఇదేంటి, దేవుని కార్యం జరగాలని చెప్పి పిలిస్తే ఈ పాస్టర్ గారు కనీసం రాను కూడా రాలేదేంటి అని చెప్పి ఆలోచించారు. కోపం వచ్చి ఆయన ప్రార్థన చేస్తున్నారు, కారులో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఆ సమయంలో బాంకే గారు సున్నా. అప్పుడు ఒక స్వరం వినపడింది రేనాడ్ బాంకే గారికి, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, నేను స్వస్థపరుస్తానన్నాడు. నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, నేను స్వస్థపరుస్తానన్నాడు. వెంటనే ఇంకొక స్వరం కూడా వినపడింది, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత స్వస్థత జరగకపోతే. మనకి వినపడతాయి రెండు, ఒక పాటి దేవుడు మాట్లాడతాడు, ఇంకొక పాటి దెయ్యం మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళి ప్రార్థన చేసిన స్వస్థత జరగకపోతే అంటే ఈయన రెండో స్వరానికి అవిధేయత చూపించి దేవుని యొక్క స్వరానికి విధేయత చూపించాడు. ఈయన వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ దినం మొట్టమొదటి రోజు 5గురికి కళ్ళు లేనటువంటి వారికి కళ్ళు వచ్చాయి. హల్లెలూయా. ఆ రోజు ప్రారంభమైంది రేనాడ్ బాంకే గారి యొక్క నిజమైనటువంటి సేవ. నీ క్లిష్ట పరిస్థితులు నువ్వు ఎవరివో నిర్దేశిస్తాయి. నా ప్రియ సంగమా, 9వ సూత్రం ఏంటంటే, క్రియ చాలా ప్రాముఖ్యమైనది. యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే క్రియలు జరగడానికి. అందుకే ద బుక్ ఆఫ్ యాక్ట్స్ అని పిలుస్తారు దాన్ని. ఏమంటారు? ద బుక్ ఆఫ్ యాక్ట్స్. ద బుక్ ఆఫ్ టాక్స్ అనలేదు. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ అంటే క్రియలు. హల్లెలూయా. క్రియలు చేసేటువంటి వారు అపోస్తులు. ఎవరంటే క్రియలు చేసేవారు. క్రియలు చేసేటువంటి వారుగా ఉండాలి మనం. మాట్లాడేవారుగా కాదు. మాటలు అందరూ ఆడతారు, ప్రతి వాడు మాట్లాడతాడు. కానీ ఆ యొక్క మాటలను క్రియారూపంలో చూపించగలిగితే, యాకోబు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. యాకోబు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము. క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? ఓ, నాకు గొప్ప విశ్వాసం ఉందండి, ఓ నేను పెద్ద నాయకునండి. నీ లిట్మస్ టెస్ట్ ఏంటి? నీ యొక్క రుజువు పరిచేది ఏంటి? క్రియ. ఆమేన్. క్రియ. అపోస్తలుడు అనగా క్రియలు చేసేవాడు. హల్లెలూయా. అపోస్తలుడు అనగా క్రియలు చేసేవాడు. ప్రతి అపోస్తలుని తీసుకోండి, శిష్యులు తీసుకోండి, క్రియలు చేసేటువంటి వారుగా ఉన్నాడు. అట్టి విశ్వాసం అతన్ని రక్షించగలదా అనేటువంటి ప్రశ్న వస్తుంది. అట్టి విశ్వాసం అతన్ని, అంటే క్రియలు లేనటువంటి విశ్వాసము రక్షించగలదా? క్రియలు లేనటువంటి విశ్వాసము రక్షించలేకపోయినట్లయితే ఇంకా ఎందుకయ్యా అంటున్నాడు. నా ప్రియ సంగమా, నీవు ఈ యొక్క ఇందాక చక్కటి మాట చెప్పారు బ్రదర్ గారు. ఏమనంటే
ఈ యొక్క వార్త సమాజానికి ఉపయోగపడాలి. మీరు చెప్పేటువంటి మాటలు ఉట్టి క్రైస్తవులకు ఉపయోగపడితే సరిపోదు, సమాజానికి ఉపయోగపడగలగాలి. హల్లెలూయా. సమాజంలోకి వెళ్ళాలి, సమాజ మందిరముగా పిలువబడాలి. ఆమె సమాజ మందిరముగా. ఈ యొక్క క్రైస్తవ సమాజం అంతా కూడా 365 రోజులు 24 గంటలు 7 రోజులు వారానికి ప్రార్థన చేసి ఒక్కడు కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళకపోతే ఆ యొక్క 365 రోజులు చేసినటువంటి ప్రార్థనకి ఏమైనా లాభం ఉంటుందండి? లాభం ఉండదు. అందుకే మనం క్రియలు చేసేటువంటి అపోస్తలులుగా మారాలి. హల్లెలూయా. ఆఖరి సూత్రము, ఆఖరి మాట 10వది ఏమనంటే, దేవునిలో నీ నమ్మకము బట్టి నీ క్రియలు ఉండాలి. దేవునిలో నీ నమ్మకము బట్టి నీ క్రియలు ఉండాలి. నీ పైన నమ్మకం బట్టి కాదు, నీ తలాంతుల పైన నమ్మకం బట్టి కాదు, నీ కృపావరం బట్టి నమ్మకం బట్టి కాదు, దేవుని యందు నమ్మకం బట్టి నీ క్రియలు ఉండాలి. హల్లెలూయా. దేవుని యందు నమ్మకం బట్టి నీ క్రియలు ఉండాలంటే చాలాసార్లు ఏమని చెప్తామంటే, మనం ఒకటి చెప్పి ఇంకోటి నమ్ముతాం. అటువంటి పనులు చేయొద్దు. నువ్వు ఏదైతే నమ్ముతావో దాన్నే మాట్లాడాలి. హల్లెలూయా. నువ్వు దేన్నైతే నమ్ముతావో దాన్ని మాట్లాడాలి. లూకా సువార్త 12వ అధ్యాయము 35 వచనం చూపించి నేను ముగిస్తాను. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనము. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఏమండి? మీ నడుములు కట్టుకొని ఉండి. ఎప్పుడు రాసేట టైము? దాని అర్థం ఏంటి? ఎప్పుడు, ఎల్లప్పుడూ. ఆమేన్. పదండి సేవకి వెళ్దామంటే పదండి అనాలి. బ్రదర్ రేపు చూద్దాం బ్రదర్, కుదరదండి. పదండి వెళ్దామంటే పదండి వెళ్దాం. అప్పుడు ఎటువంటి ఎనర్జీ వస్తుంది, ఎటువంటి బలం వస్తుంది, ఎటువంటి శక్తి వస్తుంది? హల్లెలూయా. అంటే ఉపవాస ప్రార్థన అనగానే ఎంతమంది వస్తారు? తక్కువ మంది వస్తారు. భోజనాల ప్రార్థన అనగానే ఎంతమంది వస్తారు? ఎందుకంటే అటువంటి శక్తిని మనం ఇంకా పుట్టించలేకపోతున్నాం సంఘాలలో. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో. హల్లెలూయా. అంటే మీకు విషయం చెప్పనండి. ఈరోజు ఆదివారం ఉదయం 4:15 లేచా. ఉదయం 4:15. సరే, ఇది అంత ఎఫెక్టివ్ ఉండదేమో. గత వారం ఇదైతే ఇంకా బాగుంటుంది. గత వారం లక్షవారం నాకు 100 degrees టెంపరేచర్ ఉంది. థర్స్డే గురువారం నాకు 100.6 degrees టెంపరేచర్ ఉంది. వాంతులు విపరీతంగా అయిపోయాయి. బాబా ఏంట్రా బాబు ఇలా అవుతుందని చెప్పి అనుకున్నా. ఎందుకంటే శనివారం ఒక మీటింగ్ ఉంది ఖమ్మంలో. శుక్రవారం చూశాను, జ్వరం తగ్గట్లే. నేను శనివారం ఉదయం బయలుదేరి ఖమ్మం వెళ్ళాలి. శనివారం ఉదయం లేచాను, భయంకరంగా నీరసం ఉంది, జలుబు ఉంది, జ్వరం ఉంది. అయినా సరే నాతో పాటు ఇంకో 3 వేసుకొని వెళ్ళిపోయాను ఖమ్మం వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళటం స్టేజ్ ఎక్కిచ్చారు ఆయన, పాస్టర్ గారు అక్కడ ఎవరైతే పిలిచారో. నీరసంగా ఉన్నాను, జలుబు, రొంప. ఎక్కి ప్రసంగం పాటలు పాడమన్నారు ఆయన. ఆరాధన నడిపించండి అప్పుడు ప్రసంగం చేయండి అంటున్నాడు ఆయన. నేను అయ్యా నాకు జలుబు, నాకు జ్వరం, నాకు నీరసం అని చెప్పలే. ఎక్కడంటే ఫ్యాన్లు అయినా ఉన్నాయి. ఆ ఆడిటోరియంలో ఫ్యాన్ కాదు కదా, ఏమీ లేదు. దాని తోడు భయంకరమైనటువంటి లైటింగ్. నేనేమో అయ్యగారులా సూట్ వేసుకెళ్ళాను. ఏసీ ఆడిటోరియం అనుకున్నాను నేను. ఏసీ కాదండి, నాన్ ఏసీ, ఫ్యాన్ లేదు. మీరు కోట్ వేసుకుంటే ఇప్పుడు చెమట పడుతుందా? నాకు చెమట కాదు, తడిచి ముద్దయిపోయింది లోపలంతా. దానికి తోడు జ్వరము, జలుబు.
సరే ఆరాధన నడిపించేసాను, ప్రసంగం చేసేసాను, అయిపోయింది. అయిపోయిన తర్వాత భోజనం పెడతారేమని చూశాను, రెడీగా రావట్లే. అయ్యా నాకు టైం అయిపోతుంది, మళ్ళీ నేను ప్రయాణం, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్తే వెంటనే ఏదో ఒకటి చేసి మొత్తానికి హడావిడిగా చేసి భోజనాలు పెట్టారు. బయలుదేరేసరికి 12:30. కరెక్ట్గా బయలుదేరదాం అనుకున్న టైంకి ఒక ఆయన, అయ్యా మీరు మా ఇంటికి రావాలి, ఖచ్చితంగా రావాలి. సరే వస్తానని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన ఇంటికి వెళ్ళి ఇల్లు దర్శించుకొని మళ్ళీ ప్రారంభమయ్యేసరికి 1 గంట. తిరిగి హైదరాబాద్ చేరుకునేసరికి 5. మరలా 5కి స్నానం చేసి రెడీ అయిపోయి 6:30 కల్లా మరలా సంఘానికి వెళ్ళిపోయాను, ఆరాధనలో పాల్గొన్నాను. మళ్ళీ ఆ రోజు పడుకునేసరికి రాత్రి 10 అయింది. ఇదంతా జ్వరము, జలుబు దీంతోనే. అయ్యా ఎందుకయ్యా అలా చేస్తున్నారంటే ఈ మాట వల్లనే. మీరు ఎప్పుడు నడుం బిగించుకొని ఉండాలి. హల్లెలూయా. ఈరోజు కూడా 4:15 లేసాం, 5:30 కల్లా సంఘానికి వెళ్ళాం, ఆరాధనలు జరిపించాం, తిరిగి వచ్చాం. పడుకునేది లేదు, ఏం లేదు. ఒక దూత వచ్చింది మాకు ఇంటికి. ఆ దూత వెళ్ళట్లేదు, మాట్లాడుతూనే ఉన్నది ఆ దూత. వెళ్ళేసరికి 5:15, 5:30 అయిపోయింది. ఇంకా వెంటనే మరలా రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చేసాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఒడిదొడుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మనం నడుము బిగించి ఉండాలి. హల్లెలూయా. అప్పుడే కార్యాలు చేయగలము. ఆమేన్. అప్పుడే కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆఖరి మాట చూపిస్తాను. యాకోబు 2:26. యాకోబు 2:26. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును. ఆ ప్రశ్నతో నేను మిమ్మల్ని విడిచిపెడతాను. క్రియలు లేని విశ్వాసిగా జీవిద్దాం అనుకుంటున్నావా, లేకపోతే క్రియలు చేసేటువంటి విశ్వాసిగా నీవు నీ యొక్క జీవితాన్ని దేవుడికి మరలా తిరిగి లెక్కప్ప చెప్దాం అనుకుంటున్నావా? నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఎందుకు ఈ యొక్క ప్రశ్న వేస్తున్నానంటే, నేను ఈ యొక్క సంఘంలో గొప్ప పరిచర్య నేను చూడబోతున్నాను, గొప్ప కార్యాలు నేను చూడబోతున్నాను. హల్లెలూయా. నీవు ఆ యొక్క కార్యములో నీ యొక్క సంఘ కాపరికి తోడుగా ఉంటావా? ఆ యొక్క విశ్వాసములో నీవు తోడుగా ఉంటావా? ఈ యొక్క సమాజానికి నీవు తోడై ఉంటావా? ఈ యొక్క సమాజంలో గొప్ప మార్పులను తీసుకురావడానికి నీవు తోడై ఉంటావా? లేకపోతే క్రియలు లేనటువంటి మృతిదేహము వలె ఉంటావా? ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ సాయంకాలము నీ మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఇట్టి చక్కటి మందిరం ప్రభువా, ఈ యొక్క మందిరంలో మేము ఇలా కూడి నిన్ను ఆరాధించు భాగ్యమును మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ సాయంకాలం వేళ, ఈ రాత్రి వేళ దేవా, ఈ యొక్క న్యూ అపోస్టలిక్ చర్చ్ నైనా నీవు దేవా దీన్ని స్థిరపరిచి, నిర్మించి స్థిరపరిచి దీన్ని ఎదిగింప చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ యొక్క మందిరంనైనా అనేక మందికి సేద తీర్చేటువంటి మందిరముగా, నీ యొక్క ఆత్మను పొందుకునేటువంటి మందిరముగా, నీ యొక్క కార్యాలు జరిగించేటువంటి మందిరముగా ప్రభువా దీన్ని అభిషేకిస్తున్నామయ్యా. దేవా, నీ యొక్క ఆత్మను ప్రభువా ఎల్లప్పుడూ ఈ యొక్క మందిరములో ఉంచి, ఈ యొక్క మందిరంలో ఒక అడుగు పెట్టేవారు మరలా తిరిగి బయటకు వెళ్ళే వారిని దీవించి ఆశీర్వదించుమయ్యా. ప్రభువా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సంస్థకి ప్రభువా ఇమ్మీడియట్ హెడ్గానైనా ఉంటున్నటువంటి జోసఫ్ అంజన్ గారికి తోడుగా ఉండండి. ఆయన చేస్తున్నటువంటి ప్రతి పనిలోనైనా నీవు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఇంకా అనేక మందిరాలు, అనేక
నిర్మాణాలు ప్రభువా ఆయన నిర్మించి, దేవా ఆయన యొక్క వ్యక్తిగత జీవితంలోనే కాదు, ఆయన యొక్క పనిలో కూడా, సమస్త పరిచర్యలో కూడా నీవు ఆయనకు తోడుగా ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ, దేవా ఈ యొక్క సంఘ కాపురి పైన నీ యొక్క అభిషేకాన్ని ప్రభువా వెదజల్లమని ప్రార్థిస్తూ, ఈ యొక్క సంఘానికి ప్రభువా ఉపయోగపడుతున్నటువంటి ప్రతి కార్య సాధ్యపరిచే వారికి నీవు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ, యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.